ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మన షామీర్పేట గ్రామ పంచాయతీకి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చేయడానికి మనకు మండల ఆఫీస్ నుంచి వెళ్ళి ఒక స్పెషల్ ఆఫీసర్ గారిని నియమించడం జరిగింది. మన షామీర్పేట గ్రామ పంచాయతీకి నియమించినటువంటి ప్రత్యేక అధికారి అయినటువంటి హౌసింగ్ డిఈ గారు శ్రీ బజరంగ్ లాల్ సార్ గారికి స్వాగతం పలుకుతున్నాను. ఈ సభ కార్యక్రమము కొనసాగించబడుతుంది. శ్రీమతి గనిపాక వనిత గారు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్నైన శ్రీమతి గనిపాక వనిత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. Right, thank you. శాసనసభ్యులు శ్రీ ప్రతాప్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బంక శివరాత్రి యాదవ్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే మన మాజీ సర్పంచ్ గారు శ్రీ సర్వాల నరసింహారావు సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గనిపాక మహేందర్ గారు మాజీ ఎంపీటీసీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి శ్రీ అల్లం నరేందర్ గారు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అనే నేను సభ్యుడైన అల్లం నరేందర్ అనే నేను శ్వాసనం ద్వారా ఏర్పడిన రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వచించేందుకు భగవంతుని పేరు నిత్యనిష్ఠతో ప్రమాణం చేయిస్తున్నాను. గ్రామానికి సేవ చేసిన భాగ్యం కల్పించిన గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఒకటో వార్డుకి ఎన్నికైనటువంటి శ్రీ తొట్టెం నరసింహారావు గారిని ఓకే డన్. గ్రామ పంచాయతీ సభ్యుడైన
శ్రీ తొట్టె నరసింహరాజు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంతో నిర్వహించుదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. గ్రామ పెద్దలకు, అమ్మలకు, అక్కలకు, సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు శుభదినం. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ శ్రీమతి నిలిపాక వనితా మహేంద్ర గారు, ఉప సర్పంచ్ అల్లం నరేందర్ గారు, అదేవిధంగా 8 మంది సభ్యులు, 9 మంది సభ్యులు గొట్టెం నరసింహరాజు గారు, చింతరాజు గారు, గద్దె నవీన్ గారు, శ్రీమతి సునీత గారు, పద్మ గారు, కొబ్బెల్లి నాగరాజు గారు, గణేష్ గారు, ఉపేందర్ గారు, స్వర్ణలత గారు వార్డు మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ నుండి, అదేవిధంగా వ్యక్తిగతంగా నా నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఎంసీ చైర్పర్సన్ తమ్ముడు శివరాజ్ గారికి, గ్రామ పెద్దలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సర్వాల నరసింహరావు గారు, అదేవిధంగా జనగామ పట్టణం నుంచి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకా చాలా గ్రామాలకు పోవాల్సింది కాబట్టి తొందరగా పోతున్నందుకు మీరు అన్యదా భావించవద్దు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేసినామో కాంగ్రెస్ పార్టీ నుండి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంతో శ్రమపడి కేసీఆర్ చేసిన అప్పులు కట్టుకుంటూ నెలకు 6,000 కోట్ల రూపాయలు అప్పు కట్టుకుంటూ అన్ని దాదాపు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు బస్సు సౌకర్యం, 200 రూపాయల వరకు కరెంటు ఉచితం, రైతు బంధు, రైతు రుణమాఫీ, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, అదేవిధంగా యువకులకు దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు సర్వీస్ కమిషన్ పరీక్ష పెట్టారు, ఫెయిల్ చేసి యువకులకు, విద్యార్థులకు మోసం చేశారు. కానీ దాదాపు 6 లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. దాదాపు అన్ని కార్యక్రమాలు, హౌసింగ్, ఇల్లు కూడా మన గ్రామానికి ఇవ్వడం జరిగింది, అన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గానికి దాదాపు 35,000 ఇళ్ళు వచ్చినాయి. మన గ్రామానికి 26 ఇళ్ళు వరకు ఇవ్వడం జరిగింది. దాదాపు 3 కోట్ల రూపాయల వర్కులు ఈ 2 సంవత్సరాల లోపల మరి నేను కానీ, శివరాజ్ గారు కానీ, నరసింహరావు గారు, అదేవిధంగా మహేంద్ర గారు అందరం కలిసి మాట్లాడుకొని సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది, ఇల్లు ఇవ్వడం జరిగింది. స్కూల్ కంపౌండ్ వాళ్ళు నేను ఎస్డిఎఫ్ స్పెషల్ అంటే డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి నేను స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులు వచ్చినాయి మీకు అందరికీ. గత 10 సంవత్సరాలు రేషన్ కార్డు రాలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 3 కోట్ల రూపాయల వర్కులు మన 2 సంవత్సరాల్లో మన శాంపిల్పేట గ్రామానికి ఇవ్వడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ పనిచేయలేదు. సీసీ రోడ్డు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. స్కూలు కంపౌండ్ వాళ్ళు కూడా అక్కడ యాక్సిడెంట్ అయితే చాలా వరకు ఏ అభివృద్ధి పని చేయలేదు. అప్పు చేసి మన నెత్తి మీద ఒక్కొక్కల నెత్తి మీద ఇలా 3 లక్షల రూపాయలు మనం అప్పు ఇవ్వాలి. ఏదో రకంగా గవర్నమెంట్ మనం పన్ను రూపకం కడతాం, అందులో తీసి అప్పు కడతా ఉంటారు. తప్పదని ముఖ్యమంత్రి చేసినందుకు కేసీఆర్ మనం దోపిడీ చేసిండు, ధనిక రాష్ట్రాన్ని దోపిడీ రాష్ట్రం చేసిండు. ఇంకొకటి ఉన్నది, పెన్షన్స్ ఇవ్వాలి, పెన్షన్ అమౌంట్ పెంచాలి. 4,000 రూపాయలకు కొత్త వరకు పెన్షన్ ఇవ్వాలి. అది ఒక్కటి మాత్రం పెండింగ్ ఉంది. 3-4 నెలల లోపల అది కూడా అమలు అవుతుంది. ఈ రకంగా ఇచ్చిన హామీలు అన్నీ చేసుకుంటూ పోతున్న కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా బలపరిచి ఇక్కడ సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్ గెలిపించినందుకు గ్రామ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. మీరందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ
సెలవు తీసుకుంటాను. అయిపోయింది స్టార్ట్ అవుతున్నాం. గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యులైన సిద్ధరాజు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోయే విధిని నమ్మకంగా నిర్వర్తించేందుకు భగవంతుని పేరున సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. నాలుగవ వార్డు సభ్యులు శ్రీ గద్ద నవీన్ గారు. పిల్లలు ఓకే. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అయిన శ్రీ గద్ద నవీన్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరుతో సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. 5వ వార్డు సభ్యురాలు శ్రీమతి గోలకొండ సునీత గారు. మన షామీర్పేట శ్రీ కృష్ణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ షాడగొండ రామరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ కొమరవెల్లి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. గ్రామ పంచాయతీ 5వ వార్డు సభ్యులైన శ్రీమతి గొలకొండ సునీత అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వర్తిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. సభ్యురాలు శ్రీమతి జిట్టె పద్మ గారిని ప్రమాణ స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఓకే. ఆరవ వార్డు సభ్యురాలైన శ్రీమతి జిట్టె పద్మ గారిని ప్రమాణ స్వీకారం కోరుతున్నాను. గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యురాలైన నేను శ్రీమతి జిట్టె పద్మ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను. విధిని నమ్మకంగా నిర్వహించేందుకు భగవంతుని పేరున నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. నమస్కారం. 7వ వార్డు సభ్యులు శ్రీ కోంపల్లి నారాజు గారిని ప్రమాణ స్వీకరించవలసి. రైట్. ఓకే. సరిగ్గా చూడాలి. పంచాయతీ 7వ వార్డు సభ్యుడైన కుంపల్లి నాగరాజు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా వివరించబడిన భగవంతుని పేరు నిత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఆయన ఒకటి అయిపోయింది.
గ్రామ పంచాయతీ కష్టపడి 8వ వార్డు సభ్యులు శ్రీ గణపాక గణేష్ గారు ప్రమాణ స్వీకారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచులైన సభ్యుడైన 8వ వార్డు సభ్యుడైన గణపాక గణేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకంగా నిర్వహించబడను. భగవంతుని పేరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. మీ గణపాక గణేష్. బ్రో ఇక్కడ చూడు బ్రో 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 చూడు చూడుగా అలా చూడు ఒకసారి పంచాయతీ 9వ వార్డు సభ్యురాలైన శ్రీమతి తాండ్ర ఉపేంద్ర అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. వచ్చినాడు అందరికి చూడమ్మా ఇక్కడ చూడుగా మా చూడు ఫోటోగ్రాఫర్ అవసరం లేదు. 10వ వార్డు సభ్యురాలైనటువంటి శ్రీమతి చింతకింది స్వర్ణలత గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యురాలైన నేను శ్రీమతి చింతకింది స్వర్ణలత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. రైట్ ఓకే మన దగ్గర ఉన్నాయి గణపతిగం భవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణేశ్వర ఆనశృణ్మన్మాధవసేదదాదునా ప్రణాం దేవే సరస్వతే మాతే భైర్వదేనీముడే వేదాభద్రేవదో గౌరే విమాయా శరీరాని దక్షత్తగవేవదే చతుశ్వర్య స్థావరే నమాభరే భవో శైశాస్త్రక్షర భరవేశం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాం వరదరం విష్ణుం శరీరం మంగళమయం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వత్రసాధికే శరణ్యాత్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం అభివస్త్రాసోసన అయ్యారు పట్టుకోండి, అట్లా పట్టుకోండి, మీరు కూడా పట్టుకోవచ్చు, పట్టుకో.
ఒక చేయదులేండి ఒకసారి ఇది చూడండి ఆగండి ఆగమ్మా ఇవి అట్లా ఓకే రైట్ आवदे ब्राह्मणो वेद अमृतेन तस्मा ब्रह्मा च आयुङ्गेतुं भ्रजं ददातु शतमानं भवति शतायु पुरुषयदेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ఆయు ఆరోగ్యమస్తు ఇష్టకామార్థఫల సిద్ధిరస్తు మనోవాంఛఫల సిద్ధిరస్తు పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు జగదాంబ అనుగ్రహ ప్రాప్తిరస్తు సదాస్తు وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. ఉప సర్పంచ్ గారు అల్లం నరేందర్ గారికి ప్రతి వార్డు మెంబర్కి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అధికారంలో గ్రామం అంతకంతకు ఆశీర్వదించబడాలని సరైన పరిపాలన మీ ద్వారా జరగాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు వీరికి చక్కని జ్ఞానాన్ని చక్కని నడిపింపును తన కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ షామిరిపేట గ్రామ పంచాయతీని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ఎలక్షన్స్లో ప్రభా మీరు కృప చూపించి నీ కృపలో ఉన్న నీ బిడ్డలను మీరు ఎన్నిక చేసుకున్నందుకై నీకు వందనాలు. ఈ గ్రామ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రభా నీ బిడ్డలు పాటుపడబోతుండగా నీ కృపను, నీ జ్ఞానమును, నీ తెలివిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మన గ్రామ సర్పంచిగా ఎన్నికైనటువంటి మరి శ్రీమతి గనిపాక వనిత మహేందర్ గారిని బట్టి నీకు వందనాలు. ప్రభా అల్లం నరేందర్ గారిని బట్టి నీకు వందనాలు. మిగతా వార్డు మెంబర్ అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి. చక్కని జ్ఞానము, తెలివి, నీ కృపను అనుగ్రహించి నీ మేలులతో నింపుమని నాయన వీరి నాయకత్వంలో ఈ గ్రామము అంచెలంచెలుగా ఆశీర్వదించబడునుగాక. ప్రతి అవసరతలు తీర్చబడునుగాక. ప్రతి ఒక్కరికి మేలు కలుగునట్లు, న్యాయపరమైన పరిపాలన వీరి ద్వారా జరుగునట్లు నీ బిడ్డలకు నీ కృపను అనుగ్రహించుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయం, సహవాసం ఇక్కడ చేరిన మనకు, ముఖ్యముగా మరి సర్పంచ్ గారికి, ప్రతి కార్యవర్గానికి సదా తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ.
కార్యక్రమానికి సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి చేసిన మన స్పెషల్ ఆఫీసర్ డి సార్ గారిని గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, వార్డు సభ్యులు సన్మానించవలసిన కోరుతున్నారు. ఓకే చూడండి, ఇట్లా పట్టుకోండి, ఇక్కడ అందరికీ చూడండి. రెడీ? ఓకే, ఆగండి. మన గ్రామానికి చేసిన స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రమాణ స్వీకారం చేయించిన మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి నుండి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి పట్టుకోండి అన్న, మా అన్న ఒకసారి పట్టుకోండి. ఆగా నరేంద్ర ఒకసారి మీరు మీరు ఇద్దరు చూడండి, ఇద్దరు చూడండి చూడండి. ఓకే డన్. ఓకే ఇద్దరు పట్టుకోండి. ఈ కార్యక్రమం తర్వాత గ్రామంలో నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గమైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఈ యొక్క ప్రమాణ స్వీకారం గ్రామ పంచాయతీ ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి మన స్పెషల్ ఆఫీసర్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సామీర్పేట గ్రామంలో మరి సర్పంచ్గా ఎన్నికైనటువంటి గనిపాక వనిత గారికి, మరి ఉప సర్పంచ్ గారికి మరియు వివిధ వార్డు సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు సామీర్పేట గ్రామ పంచాయతీ తరఫున మరియు ప్రభుత్వం తరఫున మరి నాకు ఈ ప్రమాణ స్వీకారం చేయించడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి మరియు అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అందరికీ. మీరు ఇచ్చినటువంటి మీకు ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు కానీ అందరూ బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండే వాళ్ళు సేవలు అందిస్తారని భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు మాకు అవకాశం ఇస్తున్నాను. ఓకే అన్న కొంచెం దగ్గరికి రా, దగ్గర. ఓకే రెడీ? అందరికి చూడండి. రైట్ దగ్గర, రైట్. ఓకే రెడీ? ఇంకా అన్న వస్తుంది. రైట్. ఓకే రెడీ? ఇక్కడ లాస్ట్ సామే. ఓకే ఇక్కడ మిగతా వార్డు మెంబర్లు కూడా వారి వారి ప్రసంగాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మొదటి వార్డు మెంబర్గా అందరికీ ధన్యవాదాలు. చాన్పేట ప్రజలకు నేను రుణపడి ఉంటాను. నా వార్డు వాళ్ళకు కూడా నా శాశక్తుల డెవలప్మెంట్ చేస్తాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సభను గురించి 3వ వార్డు కౌన్సిలర్ చింత రాజు మాట్లాడుతున్నారు. అందరికీ వందనాలు. నా ఆహ్వానం మేరకు మీరు అందరూ మమ్మల్ని దీవించడానికి వచ్చిన మీరందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాము. 3వ వార్డు ప్రజలు నన్ను నమ్మి అఖండ విజయానికి చేకూర్చినందుకు వారి పాదాభివందనాలు. అదేవిధంగా 4వ వార్డు కౌన్సిలర్ గద్ద నవీన్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మీరు అందరూ నూతనంగా ఎన్నుకోబడ్డారు. గ్రామ పంచాయతీ విధి విధానాలు మీరు నామినేషన్ చెప్పి మీకు ఒక బుక్ ఇచ్చారు. ఫస్ట్ ఆ బుక్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేయండి. మాట్లాడితేనే ఇక్కడ ఉన్న సమస్యలు మీరు మాట్లాడుతూ సమస్యల గురించి ఏం మాట్లాడతారు. అందుకే మీరు మాట్లాడుతూనే ప్రయత్నంలో మాట్లాడచ్చు. అదేవిధంగా 5వ వార్డు కౌన్సిలర్ తొలగొండ సుందర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అదేవిధంగా 6వ వార్డు కౌన్సిలర్
శ్రీమతి జిత్తే పద్మ గారిని మాట్లాడుతున్న కోరుతున్నాం. వార్డు నెంబర్గా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, గ్రామ ప్రజలకు అందరికీ, మహిళా సంఘం అందరికీ, ప్రతి ఒక్కరికి నమస్కారం. నన్ను గెలిపించినందుకు పాదాభివందనాలు. అదేవిధంగా 7వ వార్డు కౌన్సిలర్ సోంపల్లి నారాయణ స్వామి గారిని మాట్లాడుతుందిగా కూర్చున్నాం. రామశేఖర స్వామి అందరికీ నన్ను నమ్మి గెలిపించడానికి పిల్లలలో కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి చేస్తారని థ్యాంక్ యూ స్వామి. శామపేట గ్రామ పంచాయతీలో 8వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన తమ్ముడు సింగిల్ హ్యాండ్ గణేష్ గారిని ఇక్కడికి వచ్చిన అన్నలకు, పెద్దలకు, అక్కలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 8వ వార్డు అభ్యర్థిగా గెలిపించినందుకు మీకు పాదాభివందనాలు. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పథకం వచ్చినా పేదవాళ్ళకు అందేటట్టు అందరికీ మా వార్డుకు సహకరిస్తానని, మా సర్పంచ్ గారిని, మళ్ళీ మా ఉప సర్పంచ్ గారిని మాకు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి 9వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి తాండ్రా ఉపేంద్ర గారిని మాట్లాడుతున్నారు. అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు. నన్ను గెలిపించిన 9వ వార్డు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి 10వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చింతకింది స్వర్ణలత మాట్లాడుతున్న కూర్చున్నాం. షామీర్పేట పంచాయతీ గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మహిళా సంఘాలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను 10వ వార్డు మెంబరుగా గెలుపొందినాను. నన్ను గెలిపించిన నా వార్డు మెంబర్లు అందరి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్థానికల ఎన్నికల సందర్భంలో ఈరోజు సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన మనకు ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ గారికి, మన గ్రామ కార్యదర్శి గారికి, అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన వనిత గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, నా తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు, పెద్దలకు, చిన్నలకు నా హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఈరోజు ఏ విధంగా జరిగిందనంటే చాలా సంతోషకరంగా మనం అందరం మరి అన్ని పార్టీలకు అతీతంగా ఉండి ఈ ప్రమాణ స్వీకారం మనం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. ఏంటంటే ఈరోజు స్థానిక ఎన్నికల మరి రేవంత్ రెడ్డి గారు మరి స్థానిక ఎన్నికలు పెట్టడం జరిగింది. దాని సందర్భంలోనే మనం అందరం ఈరోజు ఎన్నికైన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈరోజు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినామో మనం సర్పంచ్ కానీ, పాలకవర్గం కానీ ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ ఎన్నికైన సందర్భంలో కాకుండా గ్రామానికి మరి ఎన్నో విధాలుగా ప్రతి వార్డులో కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. లైట్ లేవని, లేకపోతే పారిశుద్ధ్యం లేదని, డ్రైనేజ్ లేవని, ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు మరి ప్రతి మీటింగ్ కూడా మరి గతంలో కూడా నేను సర్పంచ్గా చేసినప్పుడు కూడా మరి ఎట్లుంటుందంటే ఈరోజు ఎన్నికైన తర్వాత మళ్ళీ వార్డు సమస్యలే కానీ కనీసం ఒక 3 నెలలకు మరి మీటింగ్ అనేది గ్రామ పంచాయతీలో జరగడం జరుగుతుంది. మరి అటువంటి గ్రామ పంచాయతీ జరిగినప్పుడు కూడా సభ్యులు సకాలంలో హాజరు కాకుండా కూడా మరి ఇంటికి తీసుకుపోయి సంతకాలు సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అది కాకుండా ప్రజలు మనల్ని నమ్మి ఏదైతే ఓటేసిందో ఆ నమ్మి ఓటేసినప్పుడు మనం ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా ఆ వాటిలో ఉన్న సమస్యలను మనం ఎదుర్కొని వాళ్ళ సహాయం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలంటే
ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది వ్యక్తులకు సంబంధించింది. మరి ఈరోజు మనం ఎన్నికైన తర్వాత వివిధ పార్టీల వ్యక్తులు ఉంటారు. మరి ఆ వ్యక్తులు కాకుండా కూడా మనం ఎన్నికైనాక ఒక సర్పంచే కాదు, ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ మనం ఎన్నుకున్నప్పుడే పార్టీ అనేది ఉంటుంది. కానీ ఎన్నుకున్న తర్వాత ప్రజలందరూ కూడా మనం సమానం. అందరికీ కూడా మనం ఖచ్చితంగా మనం న్యాయం చేసే విధానంగా నడుచుకుంటూనే మరి భవిష్యత్తులో కూడా మళ్ళీ తరాలకు కూడా మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. దయచేసి పాలకవర్గానికి నేను ఒకటే విన్నపడుతున్నాను. మరి ప్రతి మీటింగ్ పోయి మీరు చేసి సర్పంచ్ గారు కానీ సర్పంచ్ గారికి అన్ని విధాలు సహకరించాలి. ఎందుకంటే డెవలప్మెంట్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది నా పార్టీ ఇది జరగనీయకుండా చేస్తే గ్రామం కుంటుపడుతుంది. గ్రామం కుంటుపడ్డాక ప్రజలు సభ్యులు చేసిందని కాదు, అక్కడ గ్రామ పంచాయతీ నష్టపోయే ఆ గ్రామం అభివృద్ధి జరగకపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు మరి ఏదైతే ఉందో మరి రాబోయే మీటింగ్లకు హాజరై మనకు వచ్చిన ఫండ్స్ ఏ విధంగా ఏదైతే మంచిగుంటుందో దానికి మరి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తారని చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చిన్నలకు నా హృదయపూర్వక నమస్కారం చూపిస్తాను. థ్యాంక్ యూ అన్నగారు. మీరు గతంలో చేసిన పదవుల నుండి ఉన్న అనుభవాలను కొత్త పాలకవర్గానికి క్షుణ్ణంగా వివరించి వాళ్ళ యొక్క బాధ్యతలను గుర్తించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి షామర్పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాడవండ కృష్ణారెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. షామర్పేట గ్రామ ప్రజలకు మరియు నూతనంగా గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నుకోబడ్డ మన గరిపాక వనిత మరియు మహేందర్ గారికి, అలాగే మన ఉప సర్పంచ్ అల్లం నరేందర్ గారికి మరియు వార్డు సభ్యులకు, ఇక్కడికి వచ్చిన మహిళా సంఘాలకు, పెద్దలకు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం. ఇప్పుడు ఈ పాలకవర్గాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. మరి దీంట్లో అంతా యువకులు, ఆ యువరక్తాన్ని గ్రామ అభివృద్ధి గురించి చాలా కృషి చేయాలి. అలాగే మరి ఈరోజు మనము ఈరోజు మనము గెలుపుకున్నామంటే మన ప్రభుత్వము చేసిన మంచి పనులు, మరి ఇవాళ ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన పథకాలు రేపు జరగబోయే ఇంకా ఏ పథకాలైనా కూడా మీ అందరికీ ప్రతి పేద కడపకు కంపల్సరీ మన పాలకవర్గం ముందుండి సహకరించి ప్రతి పేదవారికి గడపకు ప్రతి పేద గడపకు వాళ్ళు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను చేరవేయగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడకంచి వీరమల్లి గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. షామీర్పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం ఇచ్చేసిన ధన్యవాదాలు పేరు పేరున ఒక్కొక్కరికి. ఆనాటి నుండి 91 నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను నేను. 1991 ఫిష్ మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య అప్పటి మినిస్టర్లో, జనార్దన్ రెడ్డి మినిస్టర్లో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. దానికి వ్యతిరేకంగా ఎన్నో శక్తులు వచ్చిన నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్ 83 నుంచి 85 వరకు మార్కెట్ కమిటీ డైరెక్ట్ చేశాను. అంబర్ సత్యనారాయణ పీరియడ్లో చేశాను. గ్రామ పంచాయతీ 2 సంవత్సరాలు 2 పీరియడ్ చేశాను. అసైన్మెంట్ కమిటీ చేశాను, ఫుడ్ కమిటీ చేశాను. అన్ని విధాలలో కొన్ని శక్తులతోటి కొన్ని సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందితోటి కొన్ని వెనుకబడవచ్చు. కానీ దీనివల్ల అన్ని విధాల్లో ఆర్థికంగా ఇప్పుడు పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉన్నాను.
అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసము గ్రామ ప్రజలు గ్రామ పాలక వర్గం అందరూ కలిసి పనిచేస్తే చాలా సంతోషం. అందరికీ నా ధన్యవాదాలు. ఈ సభను చేసి మాట్లాడిన తిరుమల వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన గ్రామంలో ఉన్న 2 మహిళా సంఘ యువకులు ఎవరైనా మాట్లాడుతూ కూర్చున్నాం. వైదా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా గ్రామ సెక్రటరీ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ ప్రజలకి గ్రామ మహిళా సంఘాల సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మా గ్రామంలో ప్రతి వార్డులో ఏ పనులున్నా మా వార్డు మెంబర్ అందరూ తెలుసుకొని చేయాలని మా గ్రామ మహిళల తరఫున చెప్తున్నాను. మా గ్రామ సర్పంచ్ గారికి మా మహిళా సంఘాల గురించి ఎలాంటి విషయాలున్నా మా కోసం పట్టించుకోవాలని మా గ్రామ సర్పంచ్ గారికి మరీ మా మహిళా సంఘాల ద్వారా కోరుకుంటున్నాను. నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి తాండ్రా కమలాకర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. నూతనంగా ఎన్నిక కాబడ్డ గ్రామ సర్పంచి వనితా మహేందర్ గారికి, అలాగే ఉప సర్పంచి అల్లం నరేందర్ గారికి, వివిధ వార్డు నుంచి వార్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్క సభ్యురాలకు నా యొక్క కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఈరోజు చాలా సంతోషకరంగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎందుకంటే కులమత రహిత వర్గ భేదాలకు ఖచ్చితంగా ఒక పురోహితుడు, ఒక ముల్లా, ఒక పాస్టర్. ఎందుకంటే అవి ఏం సూచిస్తున్నాయంటే దేవుడు అనేది మన మనసులో ఉంటుంది. ఇవి ఎవరినైనా నమ్ముకోవచ్చు, కానీ పాలన కాడికి వచ్చేసరికి అందరూ సమానులే. అది సర్పంచ్ గారు కావచ్చు, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు, ఎవరికైనా మన వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం వరకు వీరందరూ కూడా భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి చెప్తారు. ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఉంటుంది. నేను ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వార్డు సభ్యులకు, సర్పంచ్ గారికి ఇవన్నీ ఉంటాయి. మన ఇంట్లో బైబుల్ ఉండొచ్చు, భగవద్గీత, ఎవరి నమ్మకాలు వాళ్ళు. దాంతోపాటు వీటిలో ఒక భారత రాజ్యాంగం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి చరిత్ర తెలవాలి. 1900 రాజ్యాంగం రాకముందు, రాజ్యాంగం వచ్చిన తర్వాత, అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత 1956కు ముందు అప్పుడు ఈ తలలు లెక్కించలేదు. అంటే జనాభా లెక్క లేదు. పశువులకు ఏ విధంగా అయితే లెక్కలు లేవో ఎన్ని ఉన్నటువంటి యానిమల్స్కు, అలాగే మరి పాలక మండలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ కమలాకర్ గారు. మీరు ఈ సభను ఉద్దేశించి విషయాన్ని ఉద్దేశించి ధన్యవాదాలు. షామీర్పేట చైతన్యం రావడం కోసం ఆ దేవుడు ధరించిన రీతిగా యువరక్తం మన పరిపాలనలోకి వచ్చింది. ఆ నూతన కార్యవర్గానికి, సర్పంచ్కి, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆనాడు ఒక కవి ఒక మాట అన్నాడు, యువతరం శివమెత్తితే, నిరతరం గలమెత్తితే కాలమే మారిపోదా, మరి మన షామీర్పేట బాగుపడదా? మీరందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడడానికి పెద్దల సహకారం, అలాంటి ఒక ఉన్న సహకారం తీసుకోవాలని ఇండస్ట్రియల్ ఏరియాగా నెంబర్ 1గా జనగామ జిల్లాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం, ఉదాహరణకు ఎంసీహెచ్ హాస్పిటల్ పడితే ఒక్కొక్క ₹1,00,000 కట్టలేక నాన్న బాధలు పడి ఏదో పని దొరికితే బాగుండు, కూలి పనులు అయితే దొరకలేవు కదా అని బాధపడుతున్న ఈ సమయంలో మన కార్యవర్గానికి ప్లస్ మేము కలిసి పోయి కలెక్టర్ దగ్గర కూర్చుందామా, ఎమ్మెల్యేల దగ్గరికి పోదామా, పోయి సమిష్టిగా కష్టపడి అనేక మందికి ఉపాధి కల్పించుకోవడానికి చక్కని అవకాశాలు ఉన్నాయి. ఇంకా నువ్వు కోర్టు భవనాలు పడుతున్నాయి, ఇంకా హాస్పిటల్ కాలేజ్ పడుతుంది, ఇక్కడ మెడికల్ కాలేజ్ పడుతుంది. అనేక వాటికి కాంట్రాక్ట్ పద్ధతిలో పెద్ద మొత్తంలో చెల్లించలేని పరిస్థితిలో ఉన్న మనము ఒక నిరుద్యోగిగా ఉపాధి లేక ఏదైనా పని చేస్తున్నామంటే లేక వేరే రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ అనేకంగా బాధలు పెడుతున్నారు. మనలో పనులు దొరుకుతారు, ఏ పని చేద్దామని లేవు. యంత్రాలు వచ్చినాయి, వరి నాటు మిషన్లు వచ్చినాయి, వరి కొత్త మిషన్లు వచ్చినాయి. ఉపాధి కోసం మీరందరూ ఒక త్రికరణ శుద్ధిగా కట్టుబడి
ఉండాలని, దానికోసం ఏదైతే కంపెనీ పడుతుందో మనందరం పోదాం, సార్ మాకు కావాలి, మా పరిస్థితి ఇది అని అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళకి అర్థం చేయించి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, మీరు మాత్రం స్వార్థానికి లోను కాకుండా నిస్వార్థంగా ప్రజాసేవకు మీరు అంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు అందరూ సదాశిస్తుంది నమస్కరిస్తున్నాను. గారు ఈ సభను ఉద్దేశించి మాజీ సర్పంచ్ మేఘాల భాగ్యత గారిని మాట్లాడుకోవచ్చు. ఒక 2 మాటలు. ఉప సర్పంచ్ గారికి, కార్యదర్శికి, నా వార్డు మెంబర్లకు అందరికీ నా పాదాభివందనాలు. శామిరిపేట మహిళా సోదరులకు, మహిళా సంఘాలకు, ఒక మహిళా సర్పంచ్గా గెలిచింది. నేను కూడా చాలా కష్టపడి మహిళా సర్పంచ్గా గెలిచిన, అన్ని గ్రామ పంచాయతీ కట్టిన, స్కూళ్ళు కట్టిన, నా లెక్క పోటీపడి అందరితో గెలిచినావు కాబట్టి పోటీపడి అన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ వార్డు మెంబరు ఆవుల వెంకటరమణ గారిని 2 నిమిషాలు వారి సందేశాన్ని చెప్పవలసిందిగా కోరుతుంది. ఈరోజు శామిరిపేట గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, మాజీ ప్రజాప్రతినిధులకు, మహిళా సంఘాలకు, యువజన సంఘాలకు, గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనగానే గ్రామంలో అందరూ పోటీ పడుతుంటారు. నేనంటే నేను గెలుస్తానని. కానీ గెలుపు ఓటమి అనేది సమంజసంగా నడుస్తూనే ఉంటాయి. గెలిచిన వాళ్ళమే పాలనలో ఉంటాము, గెలవని వాళ్ళు పాలనలో ఉండాలని కాదు. గెలిచిన వారు గ్రామ పంచాయతీలో సీట్లో కూర్చొని పాలకవర్గంలో సభ్యులు ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు గ్రామంలో ఉంటే మేము ఓడిపోయాం కదా, మాకు ఈ గ్రామంతో పనేంది, గ్రామ పంచాయతీతో పనేది అనుకోకుండా గెలిచిన వారు ఏ విధంగా పనిచేస్తారో ఓడిపోయిన వాళ్ళు కూడా ఓట్లకు గ్రామంలో వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలు ఓట్లు అడిగినప్పుడు వాళ్ళ సమస్యను గెలిచేవారు ఓడేవారని చూడరు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగత సమస్య అయినా కానీ, కుటుంబ సమస్య అయినా కానీ వివిధ సమస్యలను వాళ్ళకి విన్నవిస్తారు. ఆ విన్నపించిన సమస్యలను గెలిచిన వారికి తెలియపరిచి ఓడిపోయిన వారుగా గెలిచిన వారితో మమేకమై పనులు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాల్సిన కోరుతున్నాము. సర్పంచ్ గారికి ఇది ఒక నా చిన్న సూచన. అదేవిధంగా కార్యవర్గం ఏదైతే పాలకవర్గంలో ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు కూడా వార్డులో వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు అందరు చూసేది ఏంటంటే ఓటర్ లిస్టులో 18 ఏళ్ళు నిన్న వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. మన గ్రామంలో ఎవరైనా అనివార్య కారణం చనిపోయినప్పుడు ఆ ఓట్లు డిలీట్ చేస్తారు. అందరూ చేసేది ఏంటంటే ఒక వార్డులో 210 ఓట్లు ఉన్నాయంటే 2-3 నిలబడితే ఆ ఓట్లు ఎలా వేయించుకోవాలని చూస్తారు. 18 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళు విద్యావంతులా, పనికి వెళ్తురా, చదువుతురా, ఏం చదువుతారని ఎవరు పట్టించుకోరు. ఆ 18 నుండి తర్వాత ఉన్న ఓటకు వాళ్ళనే ఓటు అభ్యర్థిస్తారు తప్ప వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోరు. మీ దగ్గర ఓటర్ లిస్ట్ ఏదైనా ఉందో సమస్య మీ దగ్గర వార్డుగా ఉండాలి. మీరు సేకరించుకొని గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి విన్నవిస్తే వారు కూడా బలోపాధ్యాయులు తగ్గి ఆ సమస్యలపై ఉన్నత మాట్లాడి వాళ్ళు ఈ గ్రామాన్ని అభివృద్ధికి ముందుంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి మాజీ ఎంపీటీసీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గణపాక మహేందర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈరోజు శామిరిపేట నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఆఫీసర్గా విచ్చేసిన హౌసింగ్ డి గారికి, అలాగే గ్రామ సెక్రటరీ గారికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి, అలాగే గ్రామంలో ఉన్న పెద్దలు, సీనియర్ నాయకులకు, ప్రతి ఒక్క యువజన నాయకుడికి, మహిళా సంఘాలకు, వివిధ సంఘాల నుంచి వచ్చిన అంగన్వాడీ కానీ, ఆయా ఆశావర్గాలు కానీ మరియు మిగతా ఏఎన్ఎంల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఫస్ట్ వార్డు నుంచి మొదలు పెడితే 10వ వార్డు వరకు నూతనంగా ఎన్నుకోబడిన ఫస్ట్ వార్డు నుంచి నర్సింగ్ యాదవ్ గారి, సెకండ్ వార్డు నుంచి ఉప సర్పంచ్ అల్లం నరేంద్ర యాదవ్ గారి, 3వ వార్డు నుంచి చింత రాజు గారి, 4వ వార్డు నుంచి గద్ద నవీన్ గారి, 5వ వార్డు నుంచి సునీత గారి, 6వ వార్డు నుంచి మన నారాస్వామి గారి, 7వ వార్డు నుంచి పద్మ 6వ వార్డు నుంచి పద్మ గారి, 7వ వార్డు నుంచి నారాజు,
8వ వార్డు నుంచి గణేష్, 9వ వార్డు నుంచి ఉపేంద్ర గారికి, మరియు అదే 10వ వార్డు నుంచి స్వామినాథ్ గారికి, నూతనంగా ఎన్నికైన వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు గ్రామంలో సమస్యలు దాదాపు మన సర్పంచ్ ఈ కాలము సర్పంచ్ అనే పదవి లేకుండా 2 సంవత్సరాల కాలం నుంచి జరుగుతుంది కాబట్టి కొద్దిగా అభివృద్ధి అనేది పోటీపడి ఉంది. ప్రతి ఒక్క విషయంలో సర్పంచ్ అనేది ముఖ్యంగా గ్రామానికి అవసరం కాబట్టి చాలా పనులు పెండింగ్గా ఉన్నాయి. నూతనంగా ఈరోజు ఎన్నుకుంటున్న మీ అందరికీ కూడా ఇది పెద్ద టాస్కే. ఎందుకంటే చాలా వరకు ఉన్న పనులు ముందే ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ రోజు మన గ్రామ వార్డులలో ఎలక్షన్ కోసం ఎలాగైతే మనం తిరిగినామో, ఎక్కడ ఓట్ల కోసం ఎంత కష్టపడ్డామో, రేపు మన వార్డులలో సమస్యలను కూడా అదే విధంగా ముందుకెళ్ళి మనము ఆ ఉన్న సమస్యల మీద పోరాడుకుంటూ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క బడ్జెట్ విషయంలో కానీ ముందుగా మనం కేటాయించవలసిన విషయంలో కానీ ముందుకు వెళ్ళాలని నేను మీ అందరికీ మరోసారి చూపించడం జరుగుతుంది. ఇక మా మీద నమ్మకంతో ఈరోజు షామీర్పేట గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడిన షామీర్పేట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. తెలుసు మహేంద్ర అనే వ్యక్తి మీద నమ్మకంతో అఖండమైన మండలంలోనే భారీ మెజారిటీగా షామీర్పేట ప్రజలు దీవించారు. వారి నమ్మకాన్ని ఏమాత్రం కూడా తీసిపోకుండా ఇవాళ మహేంద్ర అనే పేరును ఎలాగైతే ఉన్నానో దానికి రెట్టింపు విధంగానే పనిచేసే విధంగా ఉంటుంది తప్ప పేరును పనిచేసే విధంగా కానీ పేరును ఏమాత్రం మైనస్ చేసుకునే పరిస్థితుల్లో కానీ ఉండనని ఇవాళ తెలిసే ప్రతి ఒక్క వార్డులో ఉన్న సమస్యలు కానీ ఏ ఇంట్లో ఎవరికి పెన్షన్ లేవు, ఎవరికి అంతర్గత కార్డులు లేవు, ఏ సమస్యలు వాటర్ సమస్య ఉన్న వార్డు ఏంది, కరెంటు సమస్య ఉన్న వార్డు ఏంది, కరెంటు పోల సమస్య ఉన్న వార్డు ఏంది, వీధి లైట్ల సమస్యలు ఏంది, జగన్ మా షామీర్పేటలో ఉన్న వీధి కుక్కలతో ఉన్న సమస్యలు ఏంటి, కోతులతో ఉన్న సమస్యలు ఏంటి, ప్రతి ఒక్కరు మనం క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యల మీద ఖచ్చితంగా నేను రేపటి నుంచే ముందుండి ప్రతి ఒక్క వార్డు మెంబర్ వారి వీధి విధాలని ప్రతి వార్డులో వారిని వెళ్తున్నప్పుడు మనము వాళ్ళు ఉన్న సమస్యలను ముందుగా మనం తెలుసుకుంటూ దాన్ని ప్రజల దృష్టి నుంచి వచ్చే ప్రతి ఒక్క వినతిని మనం రెక్టిఫై చేసుకుంటూ ముందు పోవాలని కోరుకోవడం జరుగుతుంది. మనం ఏమన్నా నమ్మకంతో ఈ రోజు ఇంతమంది కష్టపడి ఇంతమంది యువత నా వెనుక ఉంది అయితే నమ్మకంతో మహిళలు కానీ మరో సీనియర్లు కానీ సీనియర్ నాయకులు కానీ ఇలా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని మన షామీర్పేటలో కంపల్సరీ గడపకు చేరే విధంగా అందరి సమస్యతో ముందుకు పోవాలనుకుంటున్నాను. అందరూ ఆశీర్వదించి ఈ 5 ఏళ్ల కాలంలో కనుక మనం కనుక ఈ పథకాన్ని ఇల్లు లేని వారు కానీ పెన్షన్ లేని వారు కానీ అలాగే 200 యూనిట్ల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మహిళలకు సంబంధించిన మహిళా సంఘాల రుణాలతో సహా ప్రతి విషయాన్ని మనం తోడుపాటు ముందు చేసుకుంటూ చేదోడువాడుగా వెళ్ళాలని కోరుకుంటూ మరియు నా వెనుక ఆహార్నిషులు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి సీనియర్ నాయకులకి నేను వెళ్ళ వారికి మర్చిపోను. మీరు చేసే సహకారాలు నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటూ నాకు సహకరించిన వార్డు మెంబర్లు కానీ అభ్యర్థులు కానీ మిగతా వార్డు నుంచి అందరూ ప్రజలకు కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు పెద్దల నాయకులు నా సర్వాల నరసింహరావు కానీ కరణ్ కొండలు కానీ రామరెడ్డి గారు కానీ అలాగే కృష్ణారెడ్డి గారు కానీ ప్రతి నిర్మల గారు కానీ ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళందరూ కష్టపడి ఈ రోజు మనం ఈ అవకాశం కల్పించారు. ముఖ్యంగా నా సోదరుల సొంటి గారు తమ్ముడు రాజు గారి రమణ గారికి రాజు గారి ప్రతి ఒక్కరు యూపీ నుంచి వాళ్ళ గని గారి ప్రతి ఒక్కరు నా తరఫున ఒక పేరు ఒక్కరే పెట్ట ఏ నమ్మకంతో అయితే మనల్ని ప్రజల ముందు నిలబడామో ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా కంపల్సరీ ఆ పేరును నిలబెట్టుకునే విధంగానే ఉంటానని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
సర్పంచ్ గారు శ్రీమతి వనిత మహేందర్ గారికి మరియు ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి అల్లం నరేందర్ గారికి, మొదటి వార్డు సభ్యులు శ్రీ తొట్టె నరసింహం గారికి, రెండవ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారు, మూడవ వార్డు సభ్యులు శ్రీ చింతరాజు గారికి, నాలుగవ వార్డు సభ్యులు శ్రీ గడ్డ నవీన్ గారికి, ఐదవ వార్డు సభ్యులు శ్రీమతి గొల్లనకొండ సునీత గారికి, ఆరవ వార్డు సభ్యురాలు శ్రీమతి జిట్టె పద్మ గారికి, ఏడవ సభ్యులు కొంపల్లి నాగరాజు గారికి, అలాగే 8వ సభ్యులు శ్రీ గణిపాక గణేష్ గారికి, 9వ వార్డు సభ్యురాలు శ్రీమతి ఉపేంద్ర గారికి, మరియు 10వ వార్డు సభ్యులు శ్రీమతి చింతకింది స్వర్ణలత గారికి, అందరికీ గ్రామ పంచాయతీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు నేను వచ్చి 1 సంవత్సరం అవుతుంది. నా గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇక కొత్త పరిచయం అవసరం లేదు. గత 2 సంవత్సరాల నుంచి ప్రత్యేక పాలన అధికారి పాలన జరిగింది. మీకు అందరికీ తెలుసు. పాలనాధికారి అనే వాళ్ళు ఎలా ఉంటారనేది మీకు తెలుసు. ఏదున్నప్పటికీ మా గ్రామ పంచాయతీలో మా సిబ్బంది మీద మరియు మా మీదనే ఉండేది. ఆ భారం ఇప్పుడు దిగి మీ మీదకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, ప్రత్యేక ఆఫీసర్ పాలనలో ఏదైనా తప్పులు జరిగినా కానీ మీరు అందరూ పెద్ద మనసు చేసుకొని క్షమిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నుండి మన షామీర్పేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు అందరూ బిలో 40 years, అందరూ యువతనే. ఇదే ఊపుతోటి మన షామీర్పేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఇప్పటికే షామీర్పేట మన మండలంలోనే మంచి స్థానంలో ఉంటుంది. ఇక ముందు ఇంకా జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకోవాలి. ఏ పని చేసినా కానీ అందరూ రావాలి. ఇంతకుముందుకు మన గౌరవ మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు వార్డు సభ్యులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకొని అటువంటి పరిస్థితి రావద్దు దయచేసి. ఈ రోజు ఏ విధంగానైతే మనము అందరం వచ్చామో అదే విధంగా జరగబోయే ప్రతి సమావేశానికి ప్రతి నెల ఒక సమావేశం ఉంటుంది. ప్రతి సమావేశానికి అందరు వార్డు సభ్యులు రావాలి. మీ వార్డులలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా మన ద్వారా సాల్వ్ చేయాల్సినవి మనం చేద్దాము.